నమస్కారం. ఈ పోటీ ప్రపంచంలో చదువు ఒక్కటే ఉంటే సరిపోదు. ఆ చదువుకు ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్లు కూడా తోడైతే వారి భవిష్యత్తు బంగారుమయం అవుతోంది. మరి భవిత యొక్క భవిష్యత్తును బంగారుమయం చేసే దిశగా కంకణం కట్టుకుంది ఫార్ములా ఇన్స్టిట్యూట్. మరి ఫార్ములా ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణిమ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం పదండి. హలో పూర్ణిమ గారు. ఫార్ములా స్టార్ట్ చేయాలని ఎప్పుడు అనిపించింది? ఈ థాట్ రావడానికి ఎవరైనా ఇన్స్పైర్ చేశారా మిమ్మల్ని? నన్ను పర్టికులర్గా ఎవరు ఇన్స్పైర్ చేయలేదండి. నేను తెలుగు మీడియం స్టూడెంట్ని స్టార్టింగ్ నుంచి. సో నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఓకే, ఎంఏ ఇంగ్లీష్ చేశాను. అయినప్పటికీ ఇంగ్లీష్లో మాట్లాడాలంటే భయం ఉండేది. సో తర్వాత చాలా కష్టపడి నేను బిల్డప్ చేసుకున్నాను ఇంగ్లీష్ని. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి చేయాలి వాళ్ళకి. అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ నేను తిరిగాను, బట్ నాకు ఎక్కడ అంత కరెక్ట్గా నేర్చుకోగలుగుతున్నారు స్టూడెంట్స్ అనిపించలేదు. స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి తెలుగు ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్ట్గా ఇస్తూ ఆ భయాన్ని పోగొట్టి కరెక్ట్గా నేర్పించాలనే ఒక ఇన్స్పిరేషన్, ఆ థాట్తోనే నేను స్టార్ట్ చేశాను. ఓకే, మీరు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అన్నారు, ఎంఏ ఇంగ్లీష్ చేశాను అన్నారు కదా. మరి మీరు కోచింగ్ తీసుకునేటప్పుడు ఎదురైన ఇబ్బందులన్నీ మీ స్టూడెంట్స్కి రాకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? మరి డెఫినెట్గా అండి. ఎందుకంటే నేను నేర్చుకున్నాను, కానీ నేను బయట వేరే చోట నేర్చుకున్నాను, కానీ నాకు అంత దానివల్ల రిజల్ట్ ఏం కనిపించలేదు. కరెక్ట్గా చెప్పాలంటే రెన్నన్ మార్టిన్ బుక్ పెట్టుకొని నేనే నేర్చుకున్నాను. సో ప్రాబ్లం ఏంటనేది నాకు అర్థమైంది. అంటే బయట కూడా ఈ స్టూడెంట్స్కి ఏమీ కరెక్ట్గా దొరకట్లేదు. కరెక్ట్గా తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వాళ్ళకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా స్టెప్ అయ్యాలనేది నేర్పించాలి. నేను ఎలా నేర్చుకున్నాను అనే దాన్ని బట్టి ఒక మాడ్యూల్ తయారు చేసుకొని అది స్టూడెంట్స్కి అందించడం కోసం నేను స్టార్ట్ చేస్తాను. మరి అంటే హిందీ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళకి కూడా నేర్పించే ఫెసిలిటీ ఉందా? ఎస్, మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీలో 1 or 2 మెంబర్స్ హిందీ స్టూడెంట్స్తో కూడా డీల్ చేయగలుగుతారు. ఎందుకంటే అన్ని స్టేట్స్ నుంచి ఇక్కడికి ఐటీ కోర్సెస్ కోసం వస్తూ ఉంటారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా ఎక్కువ వస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా కన్వీనియంట్గా ఉండడం కోసం వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్తే ఒకవేళ రీచ్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళకి కన్వీనియంట్గా ఉండాలంటే కొంత హిందీ ఎక్స్ప్లెనేషన్ ఇనీషియల్ స్టేజ్లో అందించాలి. కాబట్టి హిందీ స్టూడెంట్స్కి సపరేట్గా హిందీ వచ్చిన ఫ్యాకల్టీని పెడుతూ హిందీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇప్పిస్తున్నాం. మీ ఈ మెయిన్ ఎయిమ్ అంటే ఈ ఫార్ములా ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయడానికి మెయిన్ ఎయిమ్ ఒక ఇంగ్లీషేనా, లేకపోతే ఇప్పుడు అంటే ఈ పోటీ ప్రపంచంలో పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండట్లేదు, ఒకవేళ ఉన్నప్పటికీ కూడా దాన్ని అంటే ఎక్స్ప్రెస్ చేసే విధానం రావట్లేదు కదా, సో దాని గురించి కూడా మీరు ఏమైనా శ్రద్ధ తీసుకుంటారా? ఒక ట్రైనర్గా నేను చాలా కాలేజెస్ విజిట్ చేశానండి. జేఎన్టీయూలో చాలా కాలేజెస్లో నా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, గెస్ట్ లెక్చర్స్ జరిగినాయి. మేము మా కంపెనీ నుంచే జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజెస్కి రిక్రూట్మెంట్ ప్రాసెస్ క్లాసెస్ మేమే తీసుకుంటాం. ప్రతి కాలేజెస్కి 2 క్లాసెస్ ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చూసింది ఏంటంటే స్టూడెంట్స్లో వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, ఎకడమిక్ పర్సంటేజ్ బాగుంటుంది, బట్ దే హ్యావ్ ద ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకి కమ్యూనికేషన్ ఒకటే సరిపోదు, ఇంగ్లీష్ కావాలి. దాంతోపాటు కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ స్టాండర్డ్స్కి రీచ్ అవ్వాలంటే వాళ్ళు ఇంకొన్ని స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ స్కిల్స్ ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్. అవి కూడా అవేర్నెస్ వాళ్ళకి కాలేజ్ లెవెల్లోనే అందట్లేదు. కాబట్టి దాన్ని కూడా బేస్ చేసుకొని అడిషనల్గా కావాల్సిన ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంటే సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అన్నీ అందించే విధంగా మాకు వస్తుంది. సాఫ్ట్ స్కిల్స్ అన్నారు కదా, మెయిన్గా ఏ స్కిల్స్ని మీరు డెవలప్ చేస్తారు ఇక్కడ? మెయిన్గా అంటే వాళ్ళు కార్పొరేట్ సెక్టర్లో ఎంటర్ అవ్వాలంటే కావాల్సిన స్కిల్స్ కొన్ని ఉంటాయి. అంటే ఒక టీంలో ఎలా వర్క్ చేయాలి, ఒక కంపెనీకి వర్క్ చేయాలంటే వాళ్ళకి అడిషనల్గా ఒక ఎంప్లాయీకి ఉండాల్సిన స్కిల్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి పెరుగుతారు వాళ్ళు. సో కోఆర్డినేషన్ కెపాసిటీ ఉండాలి, ఎందుకంటే కంపెనీస్ దే మే ఎక్స్పెక్ట్ దీస్ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్. కానీ ఇలాంటి స్కిల్స్ అన్ని వాళ్ళకి తెలియాలి. ఒకేసారి ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళు కంపెనీలోకి ఎంటర్ అవుతారు, బట్ ఈ స్కిల్స్ అన్ని లేనప్పుడు సర్వైవ్ కాలేరు అనమాట. ఇవన్నీ వాళ్ళు నేర్చుకొని వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సాఫ్ట్ స్కిల్స్ అన్నారు, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నారు కదా, ఇవేమైనా డెవలప్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ గురించి అసెస్ చేయగలగాలి, దానికి సైకాలజీ అవసరం అంటారు కదండి. మరి మీరు ఏమైనా సైకాలజీలో కోర్స్ చేశారా? నేను చాలా కాలేజెస్కి వెళ్ళాను కాబట్టి స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటాం. పర్సనల్గా మేము క్లాసెస్ చెప్పడమే కాదు, తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి అట్ ద ఏజ్ ఆఫ్ 20-21లో ఉంటారు కాబట్టి బీటెక్ ఎక్కువ, ఎంబీఏ స్టూడెంట్స్ ఇప్పుడే కంప్లీట్ చేసి బయటకు వచ్చిన వాళ్ళకి ఇంకా కెరీర్ మీద అంత అవేర్నెస్ రాదు, సీరియస్నెస్ రాదు, టైం ఎలా మెయింటైన్ చేయాలి, టైం ఎలా వేస్ట్ చేయకుండా ముందుకెళ్ళాలనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అవసరం అవుతాయి. కాబట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ అంటే ఏంటంటే కెరీర్ మీద ఫస్ట్ వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం,
ఆ తర్వాత టైం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, బయటకు వచ్చిన తర్వాత 1 year కూడా వేస్ట్ కాకుండా వాళ్ళు జాబ్ సంపాదించుకోవడం కావచ్చు, వాళ్ళ కెరియర్లో సెటిల్ అయిపోవడం కావచ్చు, ఎలా చేయాలి. సో ఇవన్నీ ఏంటంటే ముందుగానే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు కోర్సెస్ నేర్చుకుంటూ లేకపోతే ఇంకా సీరియస్నెస్ లేకుండా సంవత్సరాలు వేస్ట్ చేయకుండా ఉండాలంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అనేవి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పుడు 20, 21, 22 ఇయర్స్ ఆ పిల్లలు అన్నారు కదా, సో వాళ్ళంతా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి జాబ్ సర్చింగ్ కోసం ఉన్న వాళ్ళు అయి ఉంటారు కదా. అలా కాకుండా 10th క్లాస్ నుంచో లేకపోతే స్కూలింగ్ ఏజ్ నుంచే వీళ్ళు ఇంగ్లీష్ వైపు కానీ లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, అలా ఆ విధంగా మీరు ఏమైనా కోచింగ్ ఇవ్వగలరా? తప్పకుండా ఇస్తాం. 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా వస్తున్నారు. వాళ్ళకు కూడా వాళ్ళ లెవెల్ని బేస్ చేసుకొని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఫస్ట్ కెరియర్ మీద ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం, వాళ్ళు ఆ టైంలోనే ఒక గోల్ సెట్ చేసుకునే విధంగా వాళ్ళకి కౌన్సిల్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేస్తాం అట్ ద సేమ్ టైం. సో ఫార్ములా గురించి చాలా మాట్లాడుకున్నాం, మరి ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం. పూర్ణిమ గారు, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ కూడా కార్పొరేట్ ట్రైనర్ అండి. నేను ఇన్ హౌస్ ఫార్ములా ఎలా చూసుకుంటానో ఆయన బయట మొత్తం కార్పొరేట్స్ కానీ ఇంకా ఆయన కూడా కొన్ని కాలేజెస్ డీల్ చేస్తూ ఉంటారు. 2-3 స్టేట్స్లో డీల్ చేస్తారు సార్. ఓకే, సో ఇద్దరు కలిసి ఫార్ములా డెవలప్ చేసే దిశగా ఉన్నారు. నెక్స్ట్ అంటే ఇంకా ఫర్దర్ గా ఎటువంటి కోర్సెస్ ఇందులో పెడదాం అనుకుంటున్నారు? ఇంకా ఏమైనా దీన్ని డెవలప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంకా అంటే ఇంతవరకు ట్రైనింగ్ ఫీల్డ్ గురించి చాలా మందికి అవేర్నెస్ లేదండి. అంటే బీటెక్ అయినా ఎంబీఏ అయినా ఐటీలోకి వెళ్ళిపోదాం, లేకపోతే వాళ్ళ బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్దాం. ట్రైనింగ్ అనేది ఒక పెద్ద ఫీల్డ్, ఇది కూడా ఒక మంచి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ అవేర్నెస్ లేదు. సో ట్రైన్ ద ట్రైనర్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా నేను కండక్ట్ చేయబోతున్నాం. అది ఆల్రెడీ జరుగుతుంది, దాన్ని ఇంకొంచెం ఫోకస్ చేయాలనుకుంటాం నెక్స్ట్. దానివల్ల ఏంటంటే ట్రైనింగ్ ఫీల్డ్ కూడా ఎంతవరకు బాగుంటుంది, కెరియర్ని ఎలా బిల్డప్ చేసుకోవచ్చు. ట్రైనింగ్ ఫీల్డ్లో కూడా ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. మంచి పొజిషన్లో ఉన్నవారు కూడా చాలామంది ట్రైనర్స్ మనం చూస్తున్నాం. సో దీని మీద కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ ఫీల్డ్ వైపు కూడా కొంతమంది వచ్చేటట్టు చూడాలనేది మేము ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ కూడా ఇంట్రడ్యూస్ చేసాం ఆల్రెడీ. చాలామంది ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించి దానికి కూడా జాయిన్ అవుతున్నారు. అలా మా దగ్గర ట్రైన్ ద ట్రైనర్కి జాయిన్ అయిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మా దగ్గరే ట్రైనర్స్గా కూడా పెట్టుకుంటున్నాం. వాళ్ళని ఫ్యాకల్టీ దిశగా తీసుకొస్తున్నారు అనుకోవచ్చా? అప్పుడు ఫ్యాకల్టీ దిశగా అంటే ట్రైనింగ్ ఫీల్డ్ మీన్స్ ఎనీ ట్రైనింగ్ అంటే మేము ఇక్కడ ఫ్యాకల్టీగా క్లాసెస్ చెప్పడమే కాదు, కార్పొరేట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకి క్లాసెస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇట్లా స్కూల్స్కి వెళ్ళినప్పుడు పిల్లలకి తగిన విధంగా ట్రైనింగ్ ఈజ్ డిఫరెంట్. అంటే టు కౌన్సిల్ ద అదర్స్, టు కౌన్సిల్ స్టూడెంట్స్ ఆర్ అదర్స్. సో ఆ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీ కూడా ఇస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఈ ట్రైనింగ్ సెంటర్లు, స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్లు చాలా కనిపిస్తున్నాయి కదండి. మరి వాటితో కాంపిటీషన్ అంటే మెయిన్ గా ఫ్రీ ఆఫర్స్ ఎక్కువైపోయాయి, అంటే ఫ్రీ కోచింగ్స్ ఎక్కువైపోయాయి కదా, వాటితో కాంపిటీషన్ వాటిని ఎట్లా ఓవర్కమ్ అవుతున్నారు? అవునండి, చాలా ఉన్నాయి. ఈవెన్ అమీర్పేటలోనే చాలా చూడొచ్చు. ఏ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ కూడా మాకైతే కాంపిటీషన్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మేము వెళ్ళే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ఫ్రీ అనేది నేను యాక్సెప్ట్ చెయ్యను. ఫ్రీగా ఎవరు చెప్పరు, వాళ్ళు కూడా ఫ్రీ అనొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత మెటీరియల్ ఛార్జ్ అనో సర్వీస్ ఛార్జెస్ అనో ఏదో ఒకటి ఛార్జ్ చేయకుండా ఎవరు ఫ్రీగా అయితే కంప్లీట్గా చెప్పట్లేదు, అది ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మేము సర్వీస్ చేస్తాం అండ్ అట్ ద సేమ్ టైం వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్. మేము కూడా సర్వైవ్ అవ్వాలి కాబట్టి డెఫినెట్గా ఛార్జ్ చేస్తాం, కానీ దానికి తగిన విధంగా వాళ్ళకి మాత్రం న్యాయం చేసి పంపిస్తాం. ఇక్కడికి ఏదైతే నేర్చుకోవాలని వచ్చారో వాళ్ళకి కెరియర్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం, తర్వాత ఫైనల్గా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకొని ఫ్లూయెంట్గా మాట్లాడి బయటకు వెళ్ళే విధంగా చేయడం అనేది మా టార్గెట్. సో మేము కరెక్ట్గా దానికంటూ ఒక విధానాన్ని, ఒక ఫార్ములాని రూపొందించుకొని ముందుకు వెళ్తున్నాం కాబట్టి. అండ్ మేము మా దగ్గరికి వచ్చి 40 days వచ్చిన స్టూడెంట్ ఎవరు నేర్చుకోకుండా బయటకు వెళ్ళలేదని ఖచ్చితంగా చెప్పగలం. కాబట్టి ఏ ఇన్స్టిట్యూట్తో కూడా మేము మా కాంపిటీషన్ అని చెప్పాలని కంపేర్ చేయలేకపోతున్నాం కాబట్టి మాకు డెఫినెట్గా అవార్డు కూడా వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఫార్ములా మొదలు పెట్టడానికి మీరు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం అన్నారు కదా, సో తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకి ఎటువంటి కేర్ తీసుకుంటారు? తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ మాకు వచ్చిన ఇంగ్లీష్ పాండిత్యం అంతా చూపించేయకుండా, వాళ్ళు వచ్చేదే మాకు ఇంగ్లీష్ రావట్లేదు అని ఫస్ట్ వాళ్ళకి కౌన్సిలింగ్ చాలా క్లియర్గా కూర్చోబెట్టి ఇంగ్లీష్ అంటే ఉన్న భయాన్ని పోగొడతాం. వాళ్ళతో మాట్లాడే 10 minutes 15 minutes ఫస్ట్ ఇంగ్లీష్ అంటే భయం అక్కర్లేదు, తెలుగు ఎలాంటిదో ఇంగ్లీష్ కూడా అలాంటిదే అని చెప్పేసి ముందు ఇంగ్లీష్ అంటే ఉన్న భయాన్ని పోగొట్టి వాళ్ళకి నెమ్మదిగా ఫస్ట్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ
తర్వాత నెమ్మదిగా పూర్తిగా ఇంగ్లీష్లోకి ఎంటర్ అయ్యేలా చేస్తాం అనమాట. సో తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల అండ్ అట్ ద సేమ్ టైం మేము ఇచ్చే మెటీరియల్లో కూడా క్లియర్గా ఏ మాటకి ఏంటి అర్థం, ఏ సెంటెన్స్కి అర్థం ఏంటి అనేది తెలుగులో కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానివల్ల అది వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు చాలా బుక్స్ ఏంటంటే ఓన్లీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉంటుంది. మేము ఇంట్రడ్యూస్ చేసిన బుక్ ఏంటంటే కంప్లీట్గా తెలుగు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. అది స్టూడెంట్స్కి చాలా అర్థమయ్యే విధంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి వాళ్ళు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేయట్లా. వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా సరే మేము ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా వాళ్ళకి క్లియర్గా తెలుగులో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. దానివల్ల వాళ్ళు కంఫర్టబిలిటీ ఫీల్ అవుతున్నారు. ఒక 10-15 డేస్ అయ్యేసరికి వాళ్ళకి ఇంగ్లీష్ మీద క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత పూర్తిగా ఇంగ్లీష్ మాట్లాడించిన వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు.